తీసేసి లేకపోతే వాని బోన్లు కట్టి అతికట్టి వానికి మంచిగా లేకపోతే బిడ్డను బయటకు తీసి ఆ డాక్టర్ అమ్మ సో ఆ విధంగా ఒక కొత్త జీవికి జన్మనిచ్చి అంటే ఒక జీవిని బతికిస్తుంది. ఒక సర్జరీ చేసి గుండె ఆపరేషన్ కానీ ఇంకో బొక్కల ఆపరేషన్ కానీ ఇంకో ఆపరేషన్ కానీ చేసి అదే కత్తి వాడి కోసి ఒక ప్రాణాన్ని కాపాడుతుంది డాక్టర్. ఓకే, అదే ఒక వంట చేసే వంట మనిషి చెఫ్ కూరగాయలు కట్ చేసి మనకు బువ్వ పెడుతున్నారు. ఓకే, మంచి టేస్టీ ఫుడ్ అందిస్తున్నారు అనేక రెస్టారెంట్ల వాళ్ళు, లేకపోతే ఈ యొక్క ఇప్పుడు అన్ని యొక్క ఈ డిఫరెంట్ వచ్చినాయి కదా ఆ యొక్క కాన్సెప్ట్లలో ఫుడ్ ఇంట్లో అమ్మ కానీ లేకపోతే మనం కానీ ఎవరైనా సరే అదే కత్తి వాడి మనం వంట చేసుకుంటున్నాం. అదే క్రిమినల్ నేరస్తుడు ఒకరిని చంపి వాడికి నేరం చేస్తున్నాడు. సో ఇప్పుడు లోపం కత్తిలో ఉందా, వాడి బుద్ధిలో ఉంది. అర్థమైందా? సో కాబట్టి కత్తి అనేది ఒక మంచి ఆయుధం, మంచి కోసేది, అది మంచిది. దాన్ని నువ్వు ఎందుకు వాడుతున్నావు అనేది నీ బుద్ధిని బట్టి ఉంది. కాబట్టి